నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఆస్ట్రా గ్రామంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. అబన్ సుబన్ తెలియని ప్రాయంలోనే కరోనాతో తల్లి మరణించగా తమ బాగోగులు చూస్తున్న నాయనమ్మను హత్య చేసి జైలు పాలయ్యాడు తండ్రి గజరాం. పింఛన్ డబ్బులతో చిన్నారులను పోషిస్తున్న నాయనమ్మ హీరాబాయిపై డబ్బుల కోసం శనివారం రాత్రి మద్యం మత్తులో దాడి చేశాడు గజరాం. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటన తర్వాత గజరాంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హృదయ విదారక ఘటన ఆ చిన్నారులిద్దరినీ గ్రామస్తులను తల్లడిల్లేలా చేస్తోంది. చివరకు వృద్ధురాలి అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానికులు గ్రామస్తులు తలో చేయి వేసి ఆదుకున్నారు. అనాథులుగా మారిన చిన్నారులిద్దరినీ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. ఇద్దరు కొడుకులు, మా ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు మా మరిది చిన్న ఆయన, చిన్న గజ్జన పెద్ద గజ్జన అని ఇద్దరు పేర్లు. అయితే మా యారలకు పానం మంచిగా లేక కరోనాలో చనిపోయింది. కరోనా వచ్చి చనిపోయిన నుంచి ఇంతనో అంతనో నేను సాయం చేసుకుంటా నా దగ్గర ఉంచుకున్న పిల్లలకు. మా మరిది మా యారలు చనిపోయేసంది కళ్ళుకు బానిసాయి. ఏ డబ్బులు ఉన్నా కళ్ళుకి పెట్టుకొని పిల్లలకు చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఆమెకు శాతనైన కడికి అండి పెట్టింది. కళ్ళు తాగి వచ్చి మత్తులో మా అత్తమ్మ కొట్టి చంపేసాడు. ఇప్పుడు ఆ పిల్లలు అనాథ. నేను పెద్దమ్మ, నేను శాతైన రోజులు చేస్తా, నేను శాతమైనప్పుడు వాళ్ళకు వచ్చి మీకు ఇష్టమైన కడికి వాళ్ళకి సాయం చేయండి అని కోరుకుంటున్నా. నా పేరు గంగాధర్, మా రాష్ట్ర. మా నాన్ననేమో తాగేసి లొల్లి పెడతాడు ఇంట్లో. మా అమ్మ చనిపోయింది కరోనా టైంలో. మా యాయికి నిన్న చంపేసింది మా నాన్న. కళ్ళు తాగేసి ఇంట్లో మొత్తం దింగం చేస్తున్నాడు. అందుకోసమే రాత్రి పోలీసులు పట్టుకుపోయాడు. మా అమ్మ కరోనా టైంలో ఇంట్లో మా యాయి తాడున్నా చనిపోయింది. మా పెద్దమ్మ ఇంట్లో ఉంటాం. మా పెద్దమ్మ తాట ఎవ్వరు లేరు. నాకు ఓళ్ళు లేరు. ప్రభుత్వం నుంచి నాకు ఆదుకోవాలా. మా చెల్లి ఒక్కటి నేను ఉన్నాం. పుష్ప. ఏమైంది? మీ నాన్న ఏనాడు? పోలీసులు పట్టుకోయింది. ఎట్లేం? ఆయనకి చంపేసింది. మీ అమ్మ? మా అమ్మ చనిపోయింది. ఎన్ని రోజుల? కరోనా. అప్పటి మీరు ఏడుంటారు? ఆయి దగ్గర. ఆయి చనిపోయింది. మీకు అన్న ఎట్లా మీరు ఏడుంటారు మరి ఇప్పుడు? నా కోరలేదు. ఈరోజు అలా ఆయి కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో వారికి ఎవరి కూడా అండదండలు లేకుండా ఉన్న దీన పరిస్థితి ఈరోజు ఆస్ట్రా గ్రామంలో సంతరించుకుంది. ఈ సందర్భంగా నేను అందరికీ యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా ఆస్ట్రా గ్రామస్తులకు మరియు ముదోలు అందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేయడమనగా ప్రభుత్వానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి ద్వారా మరియు ఇతర అందరూ మంత్రివర్యుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క దీన దృష్టి స్థితిగతులను తెలియజే